బయట పనిని చకచకా చేసుకొని ఇంటికి వచ్చేస్తాం. ఇంట్లో పనిని ఈజీగా చేసేస్తాం. కానీ వచ్చిన చిక్కల్లా పిల్లలకి నచ్చినట్టుగా వండి పెట్టడం కదండి. ఒప్పుకుంటారు కదా? కానీ మీరు అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే స్వప్న ఉంది కదా, ఈజీ రెసిపీస్ అన్ని చూపిస్తుంది. మీరు జస్ట్ ఫాలో అయిపోవాలి. వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్ ప్రేమతో మీ స్వప్న. ఈ రోజు మన సెగ్మెంట్ బ్యాక్ ఫ్రమ్ స్కూల్. మరి మనం చేస్తున్న రెసిపీ మాకరోనీ చాట్. మరి ముందుగా మాకరోనీ చాట్ చేసుకోవడానికి మాకరోనీని మనం ఉడకబెట్టుకోవాలి. ఒక బౌల్లో ఫుల్ వాటర్ వేసేసుకొని కొంచెం వాటర్ బాయిల్ అయిన తర్వాత మాకరోనీని ఉడకబెట్టుకోవాలి. కొంతమంది దీన్ని మాకరోనీ అంటారు, కొంతమంది పాస్తా అంటారు. కానీ ఏదైనా సరే పిలిచే పేర్లు డిఫరెంట్, కానీ టేస్ట్ మట్టికి అదే కదండి. సో ఈ మాకరోనీని జనరల్ గా మనం ఏం చేస్తాం, బాయిల్ చేసుకొని టమాటో సాస్ అలా డిఫరెంట్ గా వండుకొని తింటాం. కానీ ఎప్పుడు చాట్ చేయలేదు కదా. నేను ఈరోజు చేసి చూపిస్తాను. చాలా ఈజీ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సో ఫస్ట్ వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత మనం మాకరోనీ వేసుకోవాలి. మరి ముందుగా ఇందులో వాటర్లో కొంచెం మనం నూనె, అలాగే మనం తీసుకున్న మాకరోనీకి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఈ నీళ్లు వేడయ్యే లోపల మనం గ్రీన్ చట్నీ చేసుకోవాలి. గ్రీన్ చట్నీ చేసుకోవడం చాలా సింపుల్ అండి. ఫస్ట్ గ్రీన్ చట్నీకి 2 పచ్చిమిర్చి మిక్సీ జార్లో వేయాలి. అలాగే ఒక ఫుల్ కట్ట కొత్తిమీర, ఆల్రెడీ మంచిగా వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, ఇలాగే కాడలతో సహా కొత్తిమీరని వేసేయాలి. అలాగే సగం బంచ్ పుదీనా. మనం తీసుకున్న పుదీనా, కొత్తిమీరకి, పచ్చిమిర్చికి సరిపడా ఉప్పు, అలాగే కొంచెం నిమ్మరసం. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ చేస్తే గ్రీన్ చట్నీ రెడీ అయిపోతుంది. నేను గ్రీన్ చట్నీ చేసుకొని వచ్చేస్తాను. ఆ లోపల నీళ్లు కూడా బాయిల్ అయిపోతాయి. గ్రీన్ చట్నీ రెడీ అయిపోయింది. అయితే గ్రీన్ చట్నీని ఎప్పుడు కూడా మిక్సీ చేసుకున్నప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మిక్సీ చేసేటప్పుడు కొంచెం 2-3 ఐస్ ముక్కలు వేశారనుకోండి, ఇలా మంచి గ్రీన్ కలర్ వస్తుంది అనమాట. లేదంటే కాసేపు అయిన తర్వాత గ్రీన్ చట్నీ నల్లగా అయిపోతుంది. కాబట్టి ఎప్పుడు కూడా గ్రీన్ చట్నీ చేసుకునేటప్పుడు కొంచెం ఒక 2-3 ఐస్ ముక్కలు వేస్తే బాగుంటుంది. సో ఇప్పుడు గ్రీన్ చట్నీని మనం ఒక బౌల్లో తీసుకుందాం. సో గ్రీన్ చట్నీ చేసుకున్నాం కదా, ఇలా కాసేపు పక్కన పెట్టేసి ఇక్కడ నీళ్లు కూడా మరుగుతున్నాయి చూడండి. ఇందులో మనం మాకరోనీని వేసేద్దాం. మాకరోనీ ఉడికే లోపల మనం క్యాప్సికమ్ ని కట్ చేసుకుందాం. మీ దగ్గర ఏ కలర్ బెల్ పెప్పర్ ఉన్నా కూడా పర్వాలేదు. ఏ కలర్ అయినా సరే క్యాప్సికమ్, ఆ కలర్ని మీరు కట్ చేసుకోవచ్చు. నా దగ్గర గ్రీన్ ఉంది, సో నేను ఇప్పుడు గ్రీన్ కలర్ని కట్ చేసుకుంటున్నా. ఇలా చిన్నగా కట్ చేసుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువగా కూడా అవసరం లేదు, కొంచెం అయితే సరిపోతుంది. ఇక్కడ మన పాస్తా ఉడికిందో లేదో చూద్దాం. ఇంకా ఫుల్గా ఉడకలేదు, ఇంకా కొంచెం బాయిల్ అవ్వాలి. ఈ లోపల ఇంకా కొంచెం క్యాప్సికమ్ ఉంది కదా, దాన్ని కూడా కట్ చేసేసుకున్నాం. సో ఇక్కడ మన మాకరోనీ కూడా ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం బాయిల్ చేసుకున్న మాకరోనీని సెపరేట్ చేసేసుకుందాం. సో ఆల్రెడీ బాయిల్ అయిపోయిన మాకరోనీని కూడా సెపరేట్ చేసేసుకున్నాం కదా.
అలాగే మనం కట్ చేసుకున్న క్యాప్సికమ్ కూడా ఒక బౌల్లోకి తీసేసుకుందాం. సో ఇక్కడ అన్ని మనం ఇంగ్రీడియంట్స్ అనేది రెడీగా పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఒక ఎంటీ బౌల్ తీసుకొని ఇందులో మనం బాయిల్ చేసుకున్న పాస్తా, వాటర్ రాకుండా కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి. మాకరోనీని ఆల్రెడీ మనం బౌల్లో వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో కొంచెం చాట్ మసాలా, అలాగే కొంచెం కారం, కాస్తంత పచ్చిమిర్చి, కొంచెం నిమ్మరసం, అలాగే కొంచెం ఉప్పు, ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇవన్నీ వేసి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక పాస్తా ప్లేట్ తీసుకొని ఇందులో మనం మసాలాలన్నీ కలుపుకున్నాం కదా, ఆ మాకరోనీని ఈ ప్లేట్లో వేసుకోవాలి. సో మాకరోనీ మొత్తం ప్లేట్లో వేసుకున్న తర్వాత వీటిపైన కొంచెం చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయ కూడా వేసుకున్న తర్వాత క్యాప్సికమ్, క్యాప్సికమ్ వేసిన తర్వాత స్వీట్ చట్నీ, స్వీట్ చట్నీ ఇంట్లో ఉంటే స్వీట్ చట్నీ వేసుకోండి, లేదంటే టమాటో కెచప్ ఉన్నా పర్వాలేదు, కానీ రెండు వేస్తే బాగుండదు. ఎందుకంటే టమాటో కెచప్లో స్వీట్ ఉంటుంది, ఆల్రెడీ స్వీట్ చట్నీలో కూడా స్వీట్ ఉంటుంది కాబట్టి రెండు వేస్తే బాగుండదు. సో నా దగ్గర రెండు ఉన్నాయి, కానీ నాకు స్వీట్ చట్నీయే చాట్లో ఉంటే బాగుంటుంది కాబట్టి స్వీట్ చట్నీ వేసుకున్నా. ఇప్పుడు కొంచెం పెరుగు, అయితే ఇది నార్మల్ పెరుగు కాదు, ఇందులో కూడా కొంచెం చక్కెర కలిసి ఉంది. సో స్వీట్ కర్డ్ కొంచెం ఇలా పైనుండి, పెరుగు కూడా వేసిన తర్వాత మనం చేసి పెట్టుకున్న గ్రీన్ చట్నీ, కలర్ఫుల్ గా రావాలి అంటే ఎక్కడైతే మనకి గ్యాప్స్ గా ఉన్నాయో అక్కడ వేసుకుంటే బాగుంటుంది. మనం ఎక్కువ పచ్చిమిర్చి వేయలేదు కాబట్టి కారంగా ఏమీ ఉండదు, పిల్లలకి పెట్టొచ్చు. గ్రీన్ చట్నీ కూడా వేసిన తర్వాత చాట్లో సేవ్ లేకుండా ఏం బాగుంటుంది, సేవ్తోనే కలర్ఫుల్గా ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది కదా, అందుకే సేవ్. కొంచెం ఎక్కువగా సేవ్ వేస్తే సూపర్గా ఉంటుంది. సో మళ్ళీ చివర్లో కొంచెం పైనుండి లైట్గా ఆనియన్ వేస్తే మళ్ళీ చాలా బాగుంటుంది. ఆల్రెడీ మనం కింద కొంచెం వేసాం కాబట్టి పైన కొంచెం లైట్గా, చివర్లో కాస్తంత కొత్తిమీర, కొత్తిమీర వేసి ఓన్లీ మధ్యలో మటుకి కొంచెం స్వీట్ చట్నీ ఇలా వేస్తే చూడడానికి చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా మాకరోనీ చాట్ చేసేసాం కదా. అయితే పిల్లలు స్కూల్ నుండి వచ్చే టైంకి మనం ఒక మంచి స్నాక్తో పాటు ఒక మంచి డ్రింక్ కూడా ఇస్తాం కదా. మరి ఈరోజు ఒక మంచి డ్రింక్ ఇస్తున్నాం, అది ఆరెంజ్ లస్సీ. సో కాసేపు మన మాకరోనీ చాట్ని పక్కన పెట్టేసి ఒక బౌల్ తీసుకొని ఇందులో ముందు కొంచెం చక్కెర, అలాగే చిక్కటి పెరుగు,
ఇవి రెండు వేసి చక్కెర కరిగే వరకు బాగా కలుపుకోవాలి. పెరుగులో ఉన్న ఉండలన్నీ పోయాయి కదా, అలాగే చక్కెర కూడా కరిగింది. ఇప్పుడు ఒక ఫుల్ ఆరెంజ్ని మొత్తం జ్యూస్ తీసి పెట్టుకున్నాను నేను. చూడండి, గింజలు ఏమీ లేకుండా ఈ ఆరెంజ్ జ్యూస్ని పెరుగు ఇంకా చక్కెర కలిపిన మిశ్రమంలో కలిపేయాలి. ఇందులో కొంచెం లైట్గా ఉప్పు వేయాలి. చూడండి ఎంత వేస్తున్నామో, ఈ మాత్రం వేస్తే సరిపోతుంది. సో ఉప్పు కూడా వేసిన తర్వాత ఒకసారి మొత్తం చక్కగా కలుపుకోవాలి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం మరీ ఎక్కువగా వాటర్ అవసరం లేదు. లస్సీ ఎప్పుడు చిక్కగానే ఉంటుంది. నేను తీసుకుంది చాలా చిక్కటి పెరుగు కాబట్టి కొంచెం వాటర్ వేసాను. కొంచెం పెరుగు పల్చగా ఉంటే మనకి అసలు నీళ్ళు యాడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో ఇప్పుడు ఫైనల్గా మొత్తం అంతా కలిపేద్దాం. అంతే, మన ఆరెంజ్ లస్సీ కూడా రెడీ అయిపోయింది. చివరగా ఒక గ్లాస్ తీసుకొని మన ఆరెంజ్ లస్సీని గ్లాస్లో వేసేసుకుందాం. ఇక్కడ ఆరెంజ్ లస్సీ రెడీగా ఉంది. అలాగే మనం చేసి పెట్టుకున్న మాకరోనీ చాట్ కూడా రెడీగా ఉంది. పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి ఇలా రెడీ చేసి పెట్టారనుకోండి, వాళ్ళు ఫుడ్ని ఎంజాయ్ చేస్తారు, వాళ్ళ కబుర్లు వింటూ మీరు కూడా ఎంజాయ్ చేయండి. మరి చూసారు కదా, ఈ రోజు రెసిపీ అయితే నోట్ చేసుకున్నారు కదా. మాకరోనీ చాట్ తయారు చేయ విధానం: ముందుగా ఒక కడాయిలో నీళ్లు, నూనె, ఉప్పు వేసి మరగబెట్టుకున్న తర్వాత మాకరోనీ వేసి ఉడికించుకొని ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్లో పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, ఉప్పు, నిమ్మరసం వేసి మిక్సీ చేసుకొని గ్రీన్ చట్నీ తయారు చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లో ఉడికించిన మాకరోనీ, చాట్ మసాలా, కారం, పచ్చిమిర్చి, నిమ్మరసం, ఉప్పు వేసి కలుపుకొని పాస్తా ప్లేట్లో వేసుకొని వాటిపై టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం, స్వీట్ చట్నీ, పెరుగు, గ్రీన్ చట్నీ, సేవ్, కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే మనకి కావాల్సిన మాకరోనీ చాట్ రెడీ. ఆరెంజ్ లస్సీ: ఒక బౌల్లో పంచదార, పెరుగు వేసి కలుపుకొని ఆరెంజ్ జ్యూస్, ఉప్పు వేసి కలుపుకొని ఆరెంజ్ లస్సీ చేసుకుని మాకరోనీ చాట్ తో పాటు ఆరెంజ్ జ్యూస్ ఇస్తే పిల్లలు సూపర్ గా ఎంజాయ్ చేస్తారు. ఒకవేళ మీరు కనుక రెసిపీని మిస్ అయితే మళ్ళీ చూడాలి అనుకుంటే లాగాన్ అవ్వండి www.youtube.com/etvaభిరుచి. అదే ఫేస్బుక్ అయితే www.facebook.com/etvaభిరుచి. మరి చూసారు కదండి, బ్యాక్ ఫ్రమ్ సెగ్మెంట్ లో మనం చేసిన మాకరోనీ చాట్ చాలా చక్కగా వచ్చింది కదా, చాలా ఈజీ కూడా కదా. మీరు కూడా రేపు పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి చేసి పెట్టి వాళ్ళతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయండి. మరి రేపటి మన సెగ్మెంట్ పిల్లల పార్టీలో ఒక మంచి ఐటెంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తుంది మీ స్వప్న మమ్మీస్ కిచెన్ లో ఎంతో ప్రేమతో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.